విశాఖ వాసులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి మరో 4 కొత్త సర్వీసులు నడవనున్నాయి. ఇండిగో ఎయిర్లైన్స్ వైజాగ్ నుంచి 4 విమాన సర్వీసులను నడపనుంది. ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ కృషి వల్ల ఇండిగో ఎయిర్లైన్స్ ఈ నిర్ణయం తీసుకుంది. 4 సర్వీసుల్లో ఒకదాన్ని ఈ నెలలోనే ప్రారంభించనున్నారు. మిగతా 3 సర్వీసులను అక్టోబర్ నెలలో ప్రారంభించనున్నారు. ఈ నెల 31 నుంచి విశాఖ నుంచి రాయ్పూర్, ఇండోర్కు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. అలాగే అక్టోబర్ 27న విశాఖ విజయవాడ, విశాఖ హైదరాబాద్ సర్వీస్ ప్రారంభం కానుంది. విశాఖపట్నం విజయవాడ మధ్య ప్రారంభమయ్యే ఈ సర్వీసు ఉదయం 9:15 స్టార్ట్ కానుంది. విశాఖ వాసులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి మరో 4 కొత్త సర్వీసులు నడవనున్నాయి. ఇండిగో ఎయిర్లైన్స్ వైజాగ్ నుంచి 4 విమాన సర్వీసులను నడపనుంది. ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ కృషి వల్ల ఇండిగో ఎయిర్లైన్స్ ఈ నిర్ణయం తీసుకుంది. 4 సర్వీసుల్లో ఒకదాన్ని ఈ నెలలో ప్రారంభించనున్నారు. మిగతా 3 సర్వీసులను అక్టోబర్ నెలలో ప్రారంభించనున్నారు. ఈ నెల 31 నుంచి విశాఖ నుంచి రాయ్పూర్, ఇండోర్కు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. అలాగే అక్టోబర్ 27న విశాఖ విజయవాడ, విశాఖ హైదరాబాద్ సర్వీస్ ప్రారంభం కానుంది. విశాఖపట్నం విజయవాడ మధ్య ప్రారంభమయ్యే సర్వీసు ఉదయం 9:15 స్టార్ట్ కానుంది. అయితే ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఎందుకంటే విమానం ఎక్కాలని చాలా మంది కళ ఉంటుంది. అది కాకుండా ఈ మధ్య కాలంలో ఏదైతే సాధారణంగా ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే వ్యాపారవేత్తలు కానీ వాళ్ళందరికీ కూడా విమాన సర్వీసులను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు వరకు విశాఖపట్నం నుంచి, ఎందుకంటే విశాఖపట్నం అంటే విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా ఉన్నప్పటికీ కూడా అది డిఫెన్స్ దీంట్లో ఉంటుంది కనుక వాళ్ళ అండర్లో ఉన్న కారణంగా కాస్త కొన్ని సర్వీసులను అయితే అడ్డంకులు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏదైతే ఈ రోజు ప్రారంభించబోతున్న సర్వీసులకు సంబంధించినంత వరకు మొత్తం 4 సర్వీసులు ప్రారంభించబోతున్నారు. 4 సర్వీసులకు సంబంధించి కూడా మొత్తం విశాఖ వ్యాసులతో పాటు ఇక్కడ ఉత్తరాంధ్ర విజయనగరం, శ్రీకాకుళంతో పాటు అక్కడ రాజమండ్రి వరకు కూడా చాలా వరకు తుని, రాజమండ్రి అటువంటి ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగా కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచే ప్రయాణికులందరూ కూడా రాకపోకలు సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు వరకు ఏదైతే సర్వీసులు తక్కువగా ఉండడం కావచ్చు, లేకపోతే కొన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులు లేకపోవడం వీళ్ళందరికీ కూడా కాస్త ఇబ్బంది కలిగించిన విషయమే. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా ఏదైతే విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఈ నెల 31వ తారీఖు నుంచి కూడా, అంటే కొత్త సంవత్సరం ఉగాది రాబోతుంది, ఈ ఉగాది నుంచి కూడా ప్రారంభించాలంటూ కూడా ఒక ఆలోచన చేస్తున్న పరిస్థితి. దీంతో రాయ్పూర్కి మొదటిగా సర్వీసులు పెట్టడం జరిగింది. సర్వీస్ రాకపోకలకు సంబంధించి ఇక్కడ ఒడిశా కానీ అటు వచ్చిన తర్వాత ఛత్తీస్గఢ్ కానీ మొత్తం అంటే విమాన ప్రయాణం అనేది చాలా ఈజీగా అవుతుంది అనేది ఒక ఆలోచనకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై కూడా చాలా మంది ఉత్తరాంధ్ర మొత్తం కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువగా విశాఖపట్నం నుంచి హైదరాబాదు, అదేవిధంగా చెన్నై సర్వీసులు ఎక్కువగా ఉన్నాయి. దాంతో పాటు ముంబై వంటి ప్రాంతాల నుంచి కూడా కనెక్టింగ్ ఫ్లైట్స్ మాత్రమే ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ప్రారంభించబోతున్న ఈ 4 సర్వీసులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ రాయ్పూర్ కావచ్చు, లేకపోతే విశాఖపట్నం నుంచి విజయవాడ కావచ్చు. ఎందుకంటే విశాఖపట్నం నుంచి చాలా ఎక్కువ మంది ప్రయాణాలు సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అమరావతి రాజధానిగా మళ్ళీ పునఃప్రారంభం కాబోతుంది. దాంతోపాటు అక్కడ ఉన్న తర్వాత సచివాలయం కావచ్చు, లేకపోతే మిగతా కావచ్చు. ఇప్పుడు విజయవాడ నుంచి కానీ అమరావతి నుంచి కానీ ఎవరైతే ఉద్యోగులు కానీ మిగతా బిజినెస్ చేసే ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఉత్తరాంధ్ర నుంచి కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సౌకర్యం కల్పించే విధంగాను, అదేవిధంగా విమాన సర్వీసులు కూడా త్వరితగతిన పూర్తి చేసిన తర్వాత వాళ్ళంతా కూడా ప్రయాణాలకి అడ్డంకులు లేకుండా ఉండేందుకు గాను ఒక ఆలోచన జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ఓవరాల్ గా చూసుకున్నప్పటికీ మాత్రం విశాఖపట్నం నుంచి ప్రారంభం కాబోతున్న ఈ విమాన సర్వీసులకు సంబంధించి మొత్తం ఉత్తరాంధ్ర వాసులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అది కాకుండా ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ ప్రారంభం అయితే అక్కడ నుంచి కూడా మరికొంతమంది ఇప్పుడు ఒడిశా, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం చాలా దగ్గరగా ఉంటుంది. విశాఖపట్నంలో ఇప్పుడు ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో దీనికి సంబంధించి కూడా అంటే లోకల్ గా ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉండేటప్పుడు కూడా భోగాపురం కూడా చుట్టుపక్కల ప్రాంతాల వారికి చాలా ఈ విమాన సర్వీసులకు అందుబాటులో ఉంటుంది కనుక దూరం కూడా చాలా తగ్గుతుంది. అది కూడా టైం కలిసి వస్తుంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకునేటప్పుడు విమాన సర్వీసులు ఎవరైతే పెంచుకుంటున్నారో వీళ్ళందరూ కూడా లగ్జరీ అనేది పక్కన పెడితే వీళ్ళందరూ కూడా
టైం చాలా విలువైంది కనుక ఆ టైం ప్రకారం వాళ్ళు చేరుకోవడానికి ఇన్ టైంలో వెళ్ళి వాళ్ళ వ్యాపార కార్యక్రమాలు కానీ లేకపోతే ఉద్యోగులు ఇన్ టైంలో వెళ్ళడానికి కానీ ప్రతి ఒక్కదానికి కూడా ఒక అవకాశం కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే ప్రారంభం కాబోతున్న సర్వీసుల పట్ల అయితే మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం దీనికి సంబంధించి ఎవరైతే కృషి చేశారో వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.